నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, 45 అంశాలపై కీలక చర్చ. నూట 51 మంది ఎమ్మెల్యేలను మార్చినా రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో 24% నిరుద్యోగం ఉందన్న చంద్రబాబు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు, పూలమాలలతో నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నేతలు. అంతర్జాతీయ స్థాయిలో సీఎం జగన్ రాష్ట్ర పరువు తీస్తున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపాటు. సౌత్రా గర్ల్స్ హైస్కూల్ను పరిశీలించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 45 అంశాలపై చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్ను 2750 నుంచి 3000 రూపాయలకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో 45 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. జనవరి నుంచి 2వ విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసేందుకు తీర్మానించారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. డిసెంబర్ 21వ తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం, పుట్టినరోజు. 27వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. 2750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 3000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి పెన్షన్ 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందని, ఫ్యాన్ తిరగడం ఆగిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నావకు చిల్లు పడిందని, బయటపడే పరిస్థితి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీలోని నాయకులు దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీలో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పారు. జగన్ అన్ని సాంప్రదాయాలను సర్వనాశనం చేశారని, ఆయన చెప్పింది ఒక్కటి చేయరని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలను మార్చినా రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నియంతలా సీఎం జగన్ పాలన సాగుతుందని, ఎవరూ ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో 24% నిరుద్యోగం ఉందన్న చంద్రబాబు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.
ప్రకంపనలు. మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది. ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కాఫర్ డ్యాం పోయింది, డయాఫామ్ వాల్ పోయింది, వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క. అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, హిందూ కళాశాల వద్ద జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో పొట్టి శ్రీరాములు పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చేసిన పోరాటంలో పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పోరాటం చేసిన మహనీయుడు. దాదాపుగా 58 రోజుల పాటు ఆయన ఈ పోరాటంలో పూర్తిగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించి అత్యంత నిజాయితీగా, అత్యంత చిత్తశుద్ధితో తను ఎంచుకున్నటువంటి ఆశయం కోసం ఈ తెలుగు ప్రజలకి ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే విధంగా చేయడం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షను ఎన్నుకొని 58 రోజుల పాటు పోరాడి అసూలు బాసిన విషయం మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి ఆయనకు అమరజీవిగా మనం పిలుచుకుంటా ఉన్నాం. ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉండే కొంతమంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు మనందరికీ కూడా ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటారు. అలాంటి కొద్దిమంది వ్యక్తులలో తెలుగు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలలో ఒకడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ముందు వరుసలో ఉంటారు. గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, వైసీపీ నేత నాగార్జున యాదవ్ పరిశీలించారు. క్లాస్ రూమ్లకు వెళ్లి స్టూడెంట్స్ కి అందుతున్న వసతులపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారాయని అంబటి రాయుడు అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను సీఎం జగన్ తయారు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ కాసిం, ఎంఈఓ వెంకటేశ్వరరావు, హెచ్ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 75 lakhs పెట్టి మొత్తము డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో అదే కాకుండా వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా, ఎప్పటికీ రన్నింగ్ వాటర్ ఉండేటట్టు కూడా చూడటం జరుగుతుందండి. సో ఇంత అద్భుతంగా స్కూల్ మెయింటైన్ చేయటం అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిగా కూడా జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో పలు బ్యాంకుల నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెట్టాయని జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు చెల్లించాలని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా సీఎం జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువును సీఎం జగన్ తీసేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర రోడ్లపై పక్క రాష్ట్రాల నాయకులు సెటైర్లు వేస్తున్నా చలనం లేకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ కోసం, ఒక ప్రాజెక్టు కోసం అభ్యర్థించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారంటర్గా నిలబడి అంతర్జాతీయ స్థాయిలో రుణం తీసుకొచ్చారు. ఎన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మారకుండా వాళ్ళ పందాలో వాళ్ళు పనిచేసుకుంటూ
రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు. రివర్స్ టెండరింగ్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలు అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 85 కోట్ల రూపాయలు మేము సేవ్ చేసామని చెప్పి విపరీతంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటూ కాలం గడిపేశారు. అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్ల గురించి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6,400 కోట్ల రూపాయలు. ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4,771 కోట్ల రూపాయలు, 56 లక్షలు. అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది, మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం కదలిక లేదు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్య వైశ్యుల సంఘీభావ ప్రదర్శన హిందూ కళాశాల కూడలి వద్ద జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా హిందూ కళాశాల కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మానవహారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పిలుపుతో పార్టీ మారి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గిరిధర్ కృషి చేశారన్నారు. ఆర్య వయసులు ఆనిముత్యమైన గిరిధర్కు వైసీపీ మరొక చోట అయినా స్థానం కల్పించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని ఆర్య వయసు సంఘం నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు నాగేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య వయసుల ఓట్లపై ప్రభావం చూపగలిగినటువంటి శ్రీ మద్దాలి గిరిధర్ గారిని పార్టీ పరంగా మంచి ఉన్నత స్థానం కల్పించి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని మీ అందరిని వేడుకుంటున్నాం. మద్దాలి గిరి గారి వెంటనే ఆర్య వయసులందరూ కూడా ఆయన అనుచరులుగానే ఉన్నారు. ఆయన వల్లనే వైఎస్ఆర్సీపీలోకి ఎన్నో వేల మంది అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులుగా ఉండి ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఆర్య అవుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైన మద్దాలి గిరి గారు ఉండగానే ఇన్ఛార్జిగా శ్రీమతి విడతల రజనీ గారిని వేశారు. అది ఆర్యవైశ్యుల మనోభావాలను చాలా ప్రభావితం చేసింది, చాలా బాధ కలిగించే విషయం. ఈ యొక్క ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పడుతుందని కూడా ఆలోచించి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మా యొక్క అధ్యక్షులు ప్రియ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటుంది ఒకటేనండి, ఈ యొక్క దుష్పరిణామం మన పార్టీ మీద పడకుండా ఆర్యవైశ్యుల మనోభావాలను మీరు గౌరవిస్తూ ఉంటారని ఆశిస్తూ మద్దాలగిరి గారికి మళ్ళీ అవకాశం ఇస్తే మేము తప్పకుండా అఖండ మెజారిటీతో గెలిపించి శాసనసభ్యులు కూర్చోబెడతామని చెప్పి మీ అందరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు భాష కోసం చేసిన త్యాగాన్ని కించపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలుగు భాష మీద ఆయనకున్న మమకారంతో ఆయన మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన యొక్క ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీరాములు గారు. ఆయన చేసిన అనేక మంచి కార్యక్రమాలు మనందరికి కూడా స్మరించుకుంటూ ఆయన ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైన మనిషి కాబట్టి ఇటువంటి మహనీయుల కోసం ఆయన యొక్క మార్గదర్శకాలు మనం రానున్న కాలంలో మన భవిష్యత్తు కూడా తెలియజేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క వేదిక ఈ మీడియా సోదరులకు తెలియజేస్తూ శ్రీరాములు గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఏదైతే ఆయన కలలు కనినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మేధావులు కూడా మాతృభాష చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నప్పుడు కూడా ఈ మొడ్డు నిద్రపోతున్నటువంటి
చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో అడుగు వేయకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తెలుగు భాషను కాపాడుకునేటువంటి విధంగా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని తీర్చిదిద్దేటువంటి విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు, పొట్టి శ్రీరాములు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. హిందూ కళాశాల కూడల వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే ముస్తఫా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్ ప్రజాపరిపాలన చేస్తున్నారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన త్యాగానికి జన్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందే విధంగా ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మని జ్ఞాపకం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారు అన్నమాట. అందుకని అందరూ కూడా ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించాయని పీసీసీ ప్రెసిడెంట్ జిడుగు రుద్రరాజు తెలిపారు. రాజీవ్ గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేత సందీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్ జిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు లెంగర్శెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. జీసస్ బోధనలు అందరూ పాటించి పొరుగువారిని ప్రేమించాలని రుద్రరాజు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో వారు క్రీస్తు వారి యొక్క బోధనలు చేస్తూ వారి నామస్మరణ చేస్తూ వారు మనకు సూచించినటువంటి ఏవైతే సూక్తులు ఉన్నాయో వాటన్నింటినీ చెప్తూ ఉంటారు. రాజా గారు వచ్చారు, జేడీసీ గారు వచ్చారు, మన పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకమైనది. కాంగ్రెస్ పార్టీగా మనందరం కూడా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనలు ఇందాక వారు పాడినటువంటి పాటలోనే మొత్తం జీవన సారం ఉన్నటువంటిది. ఏ మతమైనా కూడా అదే చెప్తున్నాం. హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బౌద్ధమైనా, జైనమైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే. మనకి చెడు చేసినట్టు మనిషి కూడా మనం మంచి చేయాలి. మనకి ఎవరైనా చెడు తలపెడితే కూడా వారికి మంచి చేయాలి. అంటే అంత ఓర్పు, సహనం అవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరూ మనిషి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే శివభాగాలు ఉంటారో వారికి చేయూతనిచ్చి మన పక్కన కూర్చోబెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తారు. మనందరి కోసం ఆయనకున్నటువంటి అన్ని సర్వస్వం త్యాగం చేసి మనలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టాలి, పాప పరిహారం చేయాలి అనేటువంటి దృక్పథంతోటి వారు మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలోని ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ శక్తి పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ మాట్లాడుతూ, మనము శక్తిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ముందు తరాల వాళ్ళకి కరెంటు కూడా ఉండదని, కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. శక్తి ఉత్పత్తి కోసం మనం ఉపయోగించే బొగ్గు, పెట్రోల్ లాంటి ఇంధనాలు త్వరలో ప్రపంచం నుంచి కనుమరుగవుతాయని, కాబట్టి మనందరం సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించుకోవడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. సౌరశక్తి రంగం గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని, అలాగే గాలి ద్వారా, సముద్రపు అలల ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్ యొక్క వినియోగం కూడా పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ విభాగ అధ్యాపకులు కె శరత్ కుమార్, లలిత్ ప్రసాద్, పావని, కళ్యాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎనర్జీ సేవింగ్ డే ప్రోగ్రామ్ని నిన్న కండక్ట్ చేశాం. యాక్చువల్గా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో, ప్రొడక్షన్ కంటే కూడా ఎనర్జీ సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఈ పెరిగిపోయే
పాపులేషన్ తగిన ఎనర్జీ సోర్సెస్ మనకే కాదు యాక్చువల్గా ప్రపంచంలో కూడా ఈ పాపులేషన్కి సరిపడా ఎనర్జీ సోర్సెస్ లేవు అనేది మాత్రం మనం ఖచ్చితంగా అది చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కాకుండా ఈ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ కూడా వెళ్ళి వాటిని కూడా మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఈ ఎనర్జీని మాత్రం సేవ్ చేసుకుంటేనే మన భవిష్యత్ తరాలకి మనం ఖచ్చితంగా. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హిందూ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని జగన్ మరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన భార్య వియోగం చేత చిన్నతనంలోనే శబరిమతి ఆశ్రమం చేరారు. అక్కడ ఆయన సన్నిహితం ద్వారా గాంధీ గారికి మంచి మాటల ద్వారా ఆయన పనుల ద్వారా దగ్గరయ్యారు. గాంధీ గారితో ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెన్నై చేరారు. అక్కడ తెలుగువారి మీద జరుగుతున్న చులకన భావం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరుద్దామని చెప్పి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి దుష్టుల కోసం మనం ప్రాణ త్యాగాలు చేశామా అని. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాక్షసుడు కబంధ హస్తాల్లో ఇరుక్కొని ఉన్నది. వారికి రేపు జనసేన టీడీపీ ద్వారా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని విముక్తి చేసి వారి ఆత్మలకి శాంతి చేకూరుస్తామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలోని 4వ వార్డులో వినోబానగర్లో సుమారు 12 లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్ లైన్లకు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, సుమారు 90% పనులు పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వాలు పెండింగ్లో ఉంచిన పనులు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి తనను అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్, వైసీపీ నాయకులు బాజీ, కేసరి సుబ్బులు, స్థానికులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభ సన్నాహక సమావేశం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టారు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తారని నసీర్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడమే నిదర్శనమని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి మన తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జెండా రెపరెపలు అంటమే మనం ధైర్యంగా మార్చుకోవాలని చెప్పేసి పార్టీ కార్యక్రమాలు దానికి అనుగుణంగా చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు మన యువ నాయకులు ఎవరైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ ఇచ్చారో పిలుపు, యువ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు రేపు జరగబోయే వైజాగ్లో కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి మరి కార్యక్రమాలకి మరి అక్కడికి రావడానికి ఈ యువగళం పాదయాత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని, క్యాడర్కు ఒక మంచి సంకేతాన్ని, ప్రజల్లో యువ నాయకత్వంపై నారా లోకేష్ గారి యువ నాయకత్వంపై ఒక అంచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటి విధంగా యువగళం పాదయాత్ర జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో నారా లోకేష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేటువంటి దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నారా లోకేష్ గారితో అడుగు అడుగు కలిపి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 20వ తారీఖున యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా
జరుగుతున్నటువంటి విజయోత్సవ సభలో వేలాది మందిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వెళ్ళబోతా ఉన్నారు. వారందరికీ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వం పట్ల వాళ్లకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కనబరిచేటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున ఒక సునామీగా ఇక్కడి నుంచి బయలుదేరి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ సాంస్కృతిక మహోత్సవాన్ని రేపటి నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఏమినేని కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ మరియు స్టాండప్ కామెడీని హైదరాబాద్కు చెందిన సినీ కళాకారులచే ఏర్పాటు చేయబోతున్నామని కళ్యాణ్ అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పేద కళాకారులకు నగదు అందిస్తున్నట్లు సెక్రటరీ పి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా డాక్టర్ రాయపాటి మమత, టీఎంటీ సెక్రటరీ పి రామచంద్రరాజు, యూట్యూబ్ స్టార్ అషి మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్నంగా ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు తిలకించి ఆనందించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు రమేష్, చంద్ర, గుంటూరు కోఆర్డినేటర్ రాజా తదితరులు పాల్గొన్నారు. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్, అలాగే యూట్యూబ్ స్టార్స్ కామెడీ, ఇంకా మిమిక్రీ, గిన్నీస్ రికార్డు సాధించిన వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు వస్తున్నారు. అలాగే స్టాండప్ కామెడీ, ఫన్ బకెట్ స్టార్, అలాగే యూట్యూబ్ స్టార్స్, ఇంకా మంచి కామెడీ. గుంటూరులో ఇంతవరకు జరగని ఒక డిఫరెంట్ ఈవెంట్ని మేమైతే మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి మీ స్ట్రెస్ రిలీఫ్ లైఫ్లో నుంచి బయటపడి ఒక 3 hours అయినా హ్యాపీగా ఎంజాయ్ చేసి. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కనీవిని ఎరుగని ముగింపునిద్దామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలుమడి రవీంద్ర అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. యువగళం ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన భోగాపురంలో నిర్వహించే యువగళం సభకు కనీవిని ఎరుగని రీతిలో ముగింపునిద్దామని, నియోజకవర్గం నుంచి వేలల్లో పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారుల ప్రవర్తన అట్లా ఉంది. వాళ్ళ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ తీర్చదగినటువంటి, ముఖ్యంగా 2014లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆశా వర్కర్ల జీతాలు 10,500 చేశారు. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచేది 1000 రూపాయలు పెంచి 11,500 ఇస్తా ఉన్నారు. ఈ 4.5 ఏళ్లలో మీరు ఆయిల్ ధరలు ఎంత పెంచారు? మిగిలిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్పత్తి అయ్యే వాటికి ఏ విధంగా మీరు 10 రెట్లు 20 రెట్లు పెంచారు? మరి వాళ్ళ జీతాలు 1000 పెంచితే ఎట్లా సరిపోతాయి? వాళ్ళు అడుగుతుంది 26,000. మీరు వయోమీడియాగా ఒకసారి వాళ్ళతో చర్చలు కూడా జరపడానికి ఇష్టపడిన పరిస్థితి ఈ గవర్నమెంట్ దగ్గర ఉంది. జీతం మరి తెలంగాణలో ఆశా వర్కర్లకు ఇచ్చిన విధంగా మేము కూడా ఇస్తామని మాట్లాడారు. ఆశా వర్కర్లకి పక్కన ఉన్న తెలంగాణలో ఎంత ఇస్తున్నారో పరిశీలించండి. 18,500 ఇస్తున్నారు. మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. మన తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆయన పోరాడి ఆత్మార్పణ చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు మనంతా లభిస్తాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.